హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు మందార పూలు ఎక్కువగా తీసుకోవాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎట్లా మనం మెయింటైన్ చేసుకోవాలి మొక్కను అనేది నేను మీకు ఈరోజు వీడియోలో చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీ క్యాటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా శ్రేష్ఠ గార్డెన్ .in వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. చాలామంది నర్సరీ నుండి మొక్క తీసుకొచ్చుకుంటారు. ఏదో ఒక సాయిల్లో పెట్టేస్తూ ఉంటారు. అంటే మన గార్డెన్లో ఆల్రెడీ ఉన్న పాట్స్లలో పెట్టేస్తూ ఉంటారు. అట్లా కాకుండా మంచి సాయిల్ మిక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఎందుకంటే మందార మొక్కలు చాలా హెవీ ఫీడర్ ప్లాంట్స్. వాటికి మంచి పోషకాలు అయితే అందివ్వాలి మంచిగా ఫ్లవర్స్ రావాలంటే. మరి దాంట్లో ముఖ్యంగా మరి మట్టి కూడా జిగురుగా ఉండొద్దు. అంటే ఆ మొక్కకు కుండీలో మొక్కకు నీళ్ళు పోస్తుంటే అసలు ఆ నీళ్లు కిందకి కూడా వెళ్ళవు, అట్లనే పైననే ఉంటుంటాయి. అయితే మట్టి జిగురుగా ఉండడం అనమాట. ఆ విధంగా బిగుసుకుపోయినట్టుగా ఉంటే అస్సలు ఎట్టు విధంగా కూడా ఆ మట్టిలో మొక్క పెరగదు, పువ్వులు పోయవు. మట్టి ఎట్లా అంటే చాలా లూజ్గా కుల్లగా ఉండాలండి. అట్లా మట్టి తయారు చేసుకోవాలి మనం. అది ఎట్లా తయారు చేసుకోవాలంటే మనకు 30% గార్డెన్ సాయిల్, ఏదైనా సాయిల్ మనం వాడిన సాయిల్ అయినా పర్వాలేదు. అంటే ఆల్రెడీ మొక్కలు పెట్టి ఉన్న సాయిల్, ఏవైతే పాత మొక్కలు ఉంటాయో ఆ కుండీలో మట్టి అయినా పర్వాలేదు. 30% సాయిల్, 30% ఇసుక, 30% వర్మి కంపోస్ట్ అయినా లేదా పశువుల ఎరువు అయినా లేదా కిచెన్ కంపోస్ట్ అయినా, ఈ మూడిట్లలో ఏదైనా ఒకటి 30% తీసుకోవాలి. నెక్స్ట్ మిగతా 10% వచ్చేసి మనము ఒక గుప్పెడంతా వేపపిండి, ఓకేనా, వేపపిండి మనకు వేపకాయలతో తయారు చేసిన పిండి, నీమ్ కేక్ దొరుకుతుంది కదా, ఆ నీమ్ కేక్ని ఒక గుప్పెడంతా ఉంటే బోన్ మీల్ వేసుకోండి, లేదా 2 గుప్పెళ్ళు వేపపిండే మీరు వేసేసుకోండి, సరిపోతుంది. ఇట్లా ఈ విధంగా కలుపుకొని ఆ మిక్చర్తో మీరు మొక్కను నాటి చూడండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అయితే ఒక్కసారి మరి ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుందా అంటే సరిపోదండి. ఇంకా కూడా చాలా మరి మొక్కకి చేయాల్సి ఉంటుంది మనము. అవేంటి అంటే మరి చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటుండగా, అంటే ఎక్కువ ఓవర్ ఫర్టిలైజింగ్ చేయడం వల్ల కూడా ఆ యొక్క మట్టి, అంటే పాట్లోని మట్టి ఏమవుతుందంటే మొత్తం కూడా ఆల్కలైన్గా మారిపోతుంది. అయితే అసలు మీకు చాలామందికి తెలిసి ఉండాలి, ఈ మందార మొక్కలకి ముఖ్యంగా అసిడిక్ సాయిల్ అంటే చాలా ఇష్టం. మందార మొక్కలల్లో మరి మట్టిని ఎట్లా మనం యాసిడిక్ చేసుకోవాలంటే మనం ఏదో కెమికల్కి వెళ్ళాల్సిన అవసరమే లేదండి. వాటి మాట అవసరం లేదు, మనం అటువైపు చూడనక్కర కూడా లేదు. మన కిచెన్లో ఉండేటటువంటి వాటితోనే మనం ఈజీగా ఆ మందార మొక్కల మట్టిని మనం యాసిడిక్గా మార్చుకోవచ్చు, ఎక్కువ పువ్వులు పూయించుకోవచ్చు. అవేంటియో నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను, మీరు జాగ్రత్తగా వినండి. వాటిలో ముఖ్యంగా ఫస్ట్ ఇది టీ పౌడర్, ఓకేనా. టీ పౌడర్ మనము ఫ్రెష్ టీ పౌడర్ అయినా వాడచ్చు, వాడిన టీ పౌడర్ అయినా కూడా వాడచ్చు. ఎప్పుడైనా మీరు ఫ్రెష్ టీ పౌడర్ మొక్కకి ఇవ్వాలనుకుంటే 1 స్పూన్ ఇవ్వండి, సరిపోతుంది. అదే మీరు అంటే 12 ఇంచుల పాట్కి 1 స్పూను, అదే మీరు వాడిన టీ పౌడర్ ఇవ్వాలనుకుంటే అదే 12 ఇంచుల పాట్కి 2 టీ స్పూన్లు ఇవ్వండి, సరిపోతుంది. ఇంతేనండి డిఫరెన్స్, దాంట్లో ఇంకేమీ ఉండదు. అట్లా మీరు చక్కగా మరి ఇక టీ పౌడర్ని ఇస్తే మరి మొక్కకు నైట్రోజన్ అందుతుంది, దాంతోపాటు ఆ మట్టి కూడా యాసిడిక్గా మారుతుంది అనమాట. చక్కగా గ్రోత్ ఉంటుంది, మొక్కకి పువ్వులు కూడా ఎక్కువ పూస్తాయి. మరి ఇంకొకటి ఏంటి నెక్స్ట్ అంటే కాఫీ పౌడర్. కాఫీ కూడా జనరల్గా కాఫీలు మన ఇంట్లో తాగుతూనే ఉంటాం కదా, కాఫీ పౌడర్ అయితే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. మీరు ఎట్లా అంటే వర్షం లేని టైంలో అయితే వాటర్లో కలిపి ఇవ్వండి. 1 లీటర్ వాటర్లో 1 స్పూన్ కాఫీ పౌడర్ వేసేసి ఒక 2 మొక్కలకు వస్తాయి, ఆ 1 మొక్కకు వస్తుందా, పెద్ద మొక్కలు అయితే 1 మొక్కకు వస్తాయి. ఇప్పుడు చిన్న మొక్కలు అనుకోండి 2 మొక్కలకు వస్తాయి. అట్లా మీరు చూసుకొని ఇవ్వండి. అయితే కాఫీ పౌడర్ చాలా చాలా బెస్ట్ అండి మన మొక్కలకి ఇవ్వడానికి, పువ్వులు ఎక్కువ పూయాలంటే. మరి ఆ మట్టిని యాసిడిక్గా చేస్తుంది అనమాట కాఫీ పౌడర్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వీటితో పాటు అంటే మీరు అన్నీ ఒకేసారి వేయమని నేను అస్సలు చెప్పట్లేదు. అసలు మీరు వేయొద్దు, అట్లా వేసిందంటే మొక్క చనిపోతుంది. మీ ఇష్టం, నేనైతే క్లియర్గా చెప్తున్నాను. 1
ఒక్కసారి ఒకటి మాత్రమే ఉపయోగించాలి. ఒక టీ పౌడరా లేదా కాఫీ పౌడరా. ఆ తర్వాత మళ్ళీ మీరు ఉపయోగించాలంటే 10-15 డేస్ గ్యాప్ కంపల్సరీగా తీసుకోవాలి. ఆ తర్వాతనే మళ్ళీ మీరు టీ పౌడరో కాఫీ పౌడర్ ఏదన్నా మీ ఇష్టం, మీరు వేయొచ్చు. ఓకేనా. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆలం అండి. ఆలం అనేది కూడా చాలా చాలా బాగా మట్టిని అసిడిక్గా చేస్తుంది అనమాట. ఆలంని మనం వాడుకోవచ్చు. 1 లీటర్ వాటర్లో ఒక అర స్పూన్ మాత్రమే ఆలం పౌడర్ వేసి కలిపి మనం ఆ నీళ్ళని మొక్కకు అందించవచ్చు. లేదు వర్షం పడుతుంది, మన పాట్స్ అన్ని తడిగా ఉన్నాయంటే మీరు హాఫ్ స్పూను ఒక 12 ఇంచుల పాట్లో మట్టి అంతా లూజ్ చేసేసి చుట్టూ వేసేసి మీరు కప్పి పెట్టేసేయండి. కథం ఇంకా అంతే, మంచి చక్కగా పూలు పూస్తాయండి. ఈ ఆలం అనేది కూడా చాలా మంచిగా మట్టిని యాసిడిక్గా చేస్తుంది. ఇవన్నీ కావంటే నిమ్మ తొక్కలండి. మనము నిమ్మకాయలు వాడుకున్న తర్వాత ఏవైతే తొక్కలు మిగిలిపోతాయో ఆ తొక్కలు కూడా చాలా బాగా యాసిడిక్ చేస్తాయి సాయిల్ని. వాటిని నీళ్ళలో నానబెట్టి పెట్టేసేయండి. చక్కగా నానబెట్టితే అవి మంచిగా ఆ ఫర్మెంట్ అయిపోయినాక వచ్చిన నీళ్ళని ఇంకొన్ని నీళ్ళు యాడ్ చేసి దానికి డైల్యూట్ చేయండి 1:1 రేషియోలో చేసి ఆ మొక్కకు అందిస్తే చక్కగా పూలు పూస్తాయండి. ఈ 4 ఏదైనా ఒకటి మీరు మార్చి ప్రతి 10 నుండి 15 రోజులకు ఒకసారి మార్చి వాడుతూ ఉండండి. గార్డెన్లో ఇంకా పువ్వులే పువ్వులు, పూల వర్షమే ఉంటుంది మనకు. మరి నేను ఇది రెండో కారణం. ఓకేనా. ఫస్ట్ది వచ్చేసి మనం సాయిల్ మిక్స్ కరెక్ట్గా ఉండాలి. సెకండ్ వచ్చేసి మట్టిని మనం యాసిడిక్గా పెట్టుకోవాలి. ఇంకా మూడవ కారణంకి ఇప్పుడు మనం వెళ్దామండి. మనం పువ్వులు ఎక్కువ పూయించుకోవాలంటే ఏం చేయాలి? పొటాషియం అందించాలి మన మొక్కకి. మన మొక్కకి పొటాషియం మనం ఆర్గానిక్ పద్ధతిలో అందించాలంటే ఏమి ఇవ్వాలి మన మొక్కకు, ఇది మనకు అవగాహన ఉండాలి. అయితే బనానా పీల్స్ అండి. బనానా పీల్స్ చాలా బాగా పనిచేస్తాయి మన మొక్కలలో. మీరు సాలిడ్గా అంటే మీరు బనానా తొక్కల్ని ఎండబెట్టేసి పౌడర్ చేసి ఇవ్వచ్చు. లేదు మనకు వర్షాలు లేవు అన్న టైంలో మీరు బాగా నీళ్ళలో నానబెట్టి కూడా ఒక రోజు ఫర్మెంటేషన్ చేసి, ఒక్క రోజే కాదండి 2-3 రోజులు కూడా మీరు ఫర్మెంట్ చేసి ఆ తర్వాత చక్కగా వాటర్లో డైల్యూట్ చేసి మీరు మొక్కలకి ఇవ్వచ్చు. అయితే బాగా మంచి పొటాషియం అనేది బనానా ఫర్టిలైజర్ ద్వారా మొక్కకు అందుతుంది. మంచిగా ఫ్లవర్స్ పూస్తాయండి. మరి ఒకవేళ బనానా పీల్స్ మాకు అందుబాటులో ఉండవు అనేసి అని అంటే మాత్రం మనమైతే ఆలు పీల్స్ తీసుకోవచ్చు. ఓకేనా. ఆలూస్ మనం వాడుతూనే ఉంటాం కదా, ఆలుగడ్డ ఇంట్లో కిచెన్లో వంటలలో. అయితే ఆలుగడ్డ పీల్స్ కూడా బనానా పీల్స్ ఎంత పనిచేస్తాయో అంతే పనిచేస్తాయండి. అవి కూడా రిచ్ పొటాషియం ఉంటుంది. వాటిని కూడా అంతే సేమ్ మీరు నీళ్ళలో నానబెట్టి పెట్టేసి ఒక రోజంతా ఆ నెక్స్ట్ డే రోజు 1:1 రేషియోలో నీళ్ళు యాడ్ చేసేసి నార్మల్ వాటర్ ఆ ఫర్టిలైజర్కి మీరు మొక్కకు అందించండి. మంచి రిజల్ట్ ఉంటుంది. ఇవన్నీ ఏమి లేవు, బనానా పీల్స్ లేవు, పొటాటో పీల్స్ కూడా లేవు అని అంటే మాత్రం మీరు చక్కగా ఉల్లిపాయ పొట్టండి. మన ఇంట్లో అయితే రెగ్యులర్గా ఏమున్నా లేకపోయినా ఆనియన్స్ అయితే మనం వాడుతుంటాం కదా. ఒకవేళ మీరు పొటాటోస్ తినని వాళ్ళైతే, బనానాస్ తినే వాళ్ళ ఇంట్లో లేరు, చిన్నపిల్లలు లేరు అనుకుంటే ఆనియన్ పీల్స్ అయితే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయండి. మీరు తప్పకుండా ప్రతి వారము ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ అన్ని మొక్కలకు ఇవ్వచ్చండి హ్యాపీగా, ఏ ప్రాబ్లం ఉండదు. అయితే ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ వీడియోస్ మన ఛానల్లో చాలానే షేర్ చేసి ఉన్నాను. మీరు ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి దాన్ని బట్టి యూజ్ చేయండి, ఎట్లా యూజ్ చేసుకోవాలనేది. జస్ట్ మీరు సింపుల్గా నేను చెప్పాలంటే ఒక రోజు పాటు 1 లీటర్ నీళ్ళల్లో ఒక 4-5 ఉల్లిపాయల పొట్టును మీరు నానబెట్టి ఆ పైన పొర మాత్రమేనండి, గుర్తుంచుకోండి. ఆ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా లేయర్, పైన పొర మాత్రమే తీసుకోవాలి మనము. నానబెట్టేసి పెట్టి మీరు నెక్స్ట్ డే రోజు మీరు ఆ లీటర్ నీళ్ళకి ఇంకొక లీటర్ వాటర్ యాడ్ చేసేసి మొక్కలకి ఇవ్వచ్చు. ఇది మంచి సోర్సెస్ అండి ఇవన్నీ కూడా. బనానా పీల్స్ ఆర్ పొటాటో పీల్స్ లేదా ఆనియన్ పీల్స్. ఓకేనా. మంచిగా పొటాషియం అందిస్తే ఎక్కువ పూలు పూస్తాయి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.